హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని వికాస్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి ఎందుకంటే జున్ను బర్త్డే, సో టెంపుల్కి వెళ్దాము, అలా దర్శనం చేసుకొని రిలాక్స్ అవుదాము అని చెప్పి అనుకున్నాము. సో కొత్త బట్టలు మమ్మీ దేవుడిని పెట్టి వాళ్ళకి హారతి ఇస్తుంది. సో జున్ను అనే కాదు, మేము మా బర్త్డేస్కి కూడా మా మమ్మీ ఇలాగే పెట్టి మాకు హారతి ఇచ్చేది. ఇప్పుడు జున్నుకు కూడా అలాగే ఇచ్చి వాళ్ళకి హారతి ఇస్తుంది. సో రానా హారతి తీసుకో అంటే వాడు అస్సలు వినట్లేడు. వాడి గోల్ ఒక టూ మచ్. వాడి బర్త్డే కదా, నేను ఏమనను అని చెప్పి ఇంకా అల్లరి చేయడం స్టార్ట్ చేశాడు. సో ఫైనల్గా హారతి తీసుకున్నాడు. సో డాడీ వల్ల సాటర్డే కదా బేట, హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి రండి అంటే ఓకే డాడీ అని చెప్పాము. అసలు ఎక్కడ ఈ హనుమాన్ టెంపుల్ అంటే మంచంపల్లి చౌరస్తా, అమ్మమ్మ వాళ్ళ ఊరిది. సో అక్కడ ఇరన్మల్ల టెంపుల్కి వెళ్తున్నాము. సో స్టార్ట్ అయిపోయాము. అక్క బావ కూడా వస్తున్నారు. వాళ్ళు కార్లు సరిపోరని చెప్పి బైక్ పైన వస్తున్నారు. సో అందరం స్టార్ట్ అయిపోయాము. జున్ను అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు, నా బర్త్డేకి వెళ్తున్నాం మమ్మీ గుడికి అని చెప్పేసి. ఇంకా కార్లు వాళ్ళ గోల్లో చూడాలి, ఇంకా ఎప్పుడు ఉండేదే. ఎంత బాగుంటుంది ఆ గుడి అంటే చూడండి మీరే. నా ఫేవరెట్, అసలు చాలా ఇష్టం నాకు. మా పిన్ని బాబాయ్ మా తమ్ముళ్ళు ఎవ్వరు వెళ్ళినా నేను వస్తావా అక్క అని అడిగితే నేను కంపల్సరీ వస్తా అని చెప్తా. నాకు అంత ఇష్టం ఆ గుడి. ఇంకా మా జున్ను కార్ దిగగానే అక్కడ టాయ్స్ చూశాడనమాట. మమ్మీ నాకు అవి కావాలి అన్నాడు. లేదు బేట దర్శనం అయిపోయాక కొనుక్కో అంటే వినట్లేడు. నాకు అది కావాలంటే కావాలి, సరే ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి సరే పోనీ అడిగింది ఇప్పిస్తే అయిపోతుంది కదా అని చెప్పి వెళ్ళి చూస్తున్నాం అక్కడ ఏం కొనాలి అని చెప్పి. సో వాడు ఫస్ట్ ఏం అడిగాడు, వెహికల్స్ ఉన్నాయి అక్కడ, అన్ని కారు అవన్నీ వెహికల్స్ ఉన్నాయి, అవి కావాలంటే వద్దు నాన్న నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వేరేది కొనుక్కో అంటే అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అవి తీసుకో అంటే ఓకే అన్నాడు అని చెప్పేసి నేను నివికి జున్నుకి తీసుకొని అక్కడ ఇంకా తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే ఒక వైబ్, ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంటుంది, మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్. సో అక్కడ టెంకాయ తీసుకోవడానికి వెళ్ళి ఇక్కడ ఎంట్రీలోనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అక్కడ మొక్కేసి ఇంకా లోపలికి వెళ్దాం రండి నాన్న అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తున్నాను. ఈ టెంపుల్కి మా మమ్మీ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళు, మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాము. జున్నునిది కూడా కొత్తూరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వీలున్నా నేను ఇక్కడికి తీసుకొని వస్తాను. నాకు అంత ఇష్టం ఈ టెంపుల్. ఇక్కడ సాటర్డే వ్రతాలు కూడా చేపిస్తారు అన్నమాట. సత్యనారాయణ వ్రతం జరుగుతుంటుంది ఇక్కడ ఎవ్రీ సాటర్డే. చాలా రష్ ఉంటారు ఇక్కడ. సో మేము వెళ్ళిన రోజు కూడా చాలా రష్ ఉండే. సో వెయిట్ చేసాం ఆ దర్శనానికి. సో అందరు అయిపోయినాక వెళ్దాము, జున్ను నీవి మళ్ళీ దర్శనంలో సతాయిస్తారు, ఎవరు లేనప్పుడు వెళ్దామని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళాక వెయిట్ చేసి దర్శనం చేసుకొని మంచి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చాము, వెళ్ళి అలా కొన్ని పిక్స్ దిగాక ఇంకా వాళ్ళకి టిఫిన్ చేయకుండా, ఇంటి నుంచి టిఫిన్ చేయకుండా వచ్చేసామన్నమాట. మమ్మీ పులిహోర చేసింది, ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇంకా అక్కడనే కూర్చొని పులిహోర తినేసి ఇంకా మళ్ళీ మా అక్క వీళ్ళందరూ అక్కడ కొంచెం షాపింగ్ ఉంటే చేసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.